హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లోని ఉగాది అనేది అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ ఉగాది నుంచే కాబట్టి. మరి ఉగాది పండుగ అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి కదా. ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి, ఇది ఒక ఆరోగ్యదాయనంగా పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ రోజైతే ఈ 6 రుచులతో తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మొదటి రుచి పులుపు. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండును ఒక బౌల్లో వేసుకొని అందులో 1 కప్ దాకా నీళ్ళని పోసి చింతపండును నానబెట్టుకోండి. 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలుంటాయి. చింతపండు నానేంత వరకు చింతపండును ఒక ప్రక్కన పెట్టేసుకోండి. రెండవ రుచి తీపి. దీనికోసం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా దంచుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో బెల్లం మునిగేంత వరకు నీళ్ళని పోసి ఈ బెల్లాన్ని నీళ్ళలో కరిగేంత వరకు నానబెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టి చేతిలో స్మాష్ చేస్తే బెల్లం అంతా కరిగిపోతుంది. బెల్లంలో ఐరన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బెల్లం మరియు చింతపండును 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రక్కన పెట్టేసుకోండి. తర్వాత రుచి చేదు. వేప పువ్వులోని చేదు మరియు వగరు కలగలిపిన రుచి ఉంటుంది. వేప పూతను తెచ్చుకొని నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళ మొత్తం ఆరాక అప్పుడు వేప పూతను మాత్రమే కాటలు లేకుండా తీసుకొని ఆ పువ్వును మనం పచ్చడిలోకి వాడుకోవాలి. ఈ వేప పువ్వులోని అధికంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అలాగే ఈ వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా వలిచిపెట్టుకున్న ఈ వేప పువ్వును ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా వేప పూతను తీసుకుంటున్నాను. 4వ రుచి కారం. ఇక్కడ నేను మిరియాలను తీసుకుంటున్నాను. కొంతమంది పచ్చిమిర్చిని కూడా తీసుకుంటారు, అది మీ ఆప్షనల్ అండి. కావాలంటే ఈ మిరియాల బదులు మీరు పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలను తీసుకొని కవంతో కానీ రొట్టెలో కానీ మెత్తగా పౌడర్ చేసుకొని దీని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. ఈ మిరియాలు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతాయి. 5వ రుచి ఉప్పు, అలాగే 6వ రుచి వగరు. దీని గురించి నేను పచ్చడి చేస్తూ వివరిస్తాను. ముందుగా ఉగాది పచ్చడి చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న మట్టి బిందెని కానీ లేదా మీ దగ్గర ఉన్న గిన్నెని కానీ తీసుకొని మొదటిగా నానబెట్టిన చింతపండుని పిసికి ఆ చింతపండు రసాన్ని గిన్నెలోకి వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న బెల్లం నీళ్ళను చేత్తో బాగా స్మాష్ చేసుకొని ఒక స్టెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఇసుక రేణువులు ఉంటే స్టెయినర్లో ఉండిపోతాయి. పులుపు. ఇప్పుడు తీపిని యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత రుచి వచ్చేసి చేదు. దానికోసం మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వేప పూతను ఇందులో యాడ్ చేసుకోవాలి. 4వ రుచి వచ్చేసి కారం. దానికోసం మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని ఇప్పుడు యాడ్ చేసుకోండి. 5వ రుచి ఉప్పు. మీ రుచికి తగ్గట్టు ఉప్పుని ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు వేసవి కాలంలో మన శరీరంలో ఎండకు చెమట రూపంలో పోయి సోడియంను రీప్లేస్ చేస్తుంది. చివరిగా 6వ రుచి వగరు. దీనికోసం మామిడికాయలు కాకుండా మామిడి పిందెలను వాడుకోవాలి. మామిడి పిందెల్లో కొద్దిగా వగరుతో పాటు పులుపు కూడా చాలా తక్కువ శాతం ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్ వరకు మామిడి పిందెలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో దొరికే మామిడికాయల్లోని విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. వీటిని మనం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అనేది అధికంగా ఉండటంతో పాటు మనకి చర్మ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ మామిడి పిండి ముక్కలను ఈ పచ్చడిలోకి వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇలా అన్నింటినీ కలుపుకుంటే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారైనట్టే. షడ్రుచులు అంటే 6 రుచులు అని అర్థం. అంటే పులుపు, తీపి, చేదు, కారం, ఉప్పు, వగరు, ఈ 6 రుచులను కలిపి షడ్రుచులు అంటారు. ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచుల్లాగానే మన జీవితం కూడా ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలనలో స్వీకరించాలనేది ఈ ఉగాది పచ్చడి సారాంశం. మరొకసారి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కావాలంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇక్కడ మీరు పుట్నాల పప్పునైనా లేదా అరటిపళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉగాది పచ్చడి అనేది మరింత టేస్టీగా అండ్ థిక్గా రావడానికి ఇక్కడ నేను 3 అరటిపళ్ళను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బనానాస్ అనేవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వీటిని మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు. నెక్స్ట్ అన్నీ కలిసాలి. ఈ ఉగాది పచ్చడిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే ఉగాది పచ్చడి తయారైనట్టే. అంతేనండి, ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వారందరికీ కూడా ఈ ఉగాది పచ్చడిని రుచి చూపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.